ఈ రోజు ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ ప్రెస్ మీట్ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తాజా పరిణామాలపై ఈ మీడియా సమావేశంలో అనేక విశేషాలను మీడియాకు తెలియజేసే అవకాశాలున్నాయి. ఇక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిణామాలపై వివరణ ఇవ్వబోతోంది రక్షణ శాఖ. ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తోంది. తాజా పరిణామాలకు సంబంధించి అనేక విషయాలు ఈ సమావేశంలో మీడియాకు తెలియజేయడం జరుగుతుంది. నిన్న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిణామాలపై, ఎందుకంటే పాక్ అనేక చోట్ల దాడులు చేసింది, అయితే రాత్రి మాత్రం ఎక్కడికక్కడ కొంచెం ప్రశాంత వాతావరణం అయితే ఉంది. సో ఈ పరిణామాలన్నింటికీ సంబంధించి అనేక విశేషాలను మీడియాతో పంచుకోనుంది రక్షణ శాఖ. ఈరోజు ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తోంది. సో భారత్ పాక్ సరిహద్దుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నిన్న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాక్ కొన్ని చోట్ల కాల్పులకు ముందడుగు వేసింది. సో ఇటువంటి పరిస్థితులకు సంబంధించి, అలాగే నిన్న రాత్రంతా కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వీటన్నింటికి సంబంధించి మీడియాకి ఒక బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో నిన్నటి పరిణామాలు, నిన్న రాత్రంతా జరిగిన పరిణామాలకు సంబంధించి ఒక బ్రీఫింగ్ ఉండే అవకాశం ఉంది. తాజా పరిణామాలకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాతి పరిణామాలపై ఈ మీడియా సమావేశంలో ఇన్ఫో ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇటు అమృత్సర్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, ప్రస్తుతం ప్రశాంతంగా కనిపిస్తున్న వాతావరణం. అమృత్సర్లో అయితే రెడ్ అలర్ట్ ప్రస్తుతానికి ఎత్తేశారు. స్వర్ణ దేవాలయానికి భారీగా భక్తులు వస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వివరించే ప్రయత్నం చేయొచ్చు ఈ మీడియా సమావేశంలో. ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. తాజా పరిణామాలకు సంబంధించి, అంటే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత నిన్న సాయంత్రం అంతా జరిగిన పరిణామాలకు సంబంధించి, అలాగే రాత్రి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏమన్నా కాల్పులు జరిగాయా, వాటిని భారత ఆర్మీ తిప్పికొట్టిందా, ఇటువంటి అంశాలను అన్నింటినీ కూడా ఈ ప్రెస్ మీట్లో మీడియాకు తెలియజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.